హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ప్రతిరోజు హై బడ్జెట్ అనుకోవద్దు, మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా కొంచెం నీట్గా డీసెంట్ శారీస్ కూడా చూపిస్తాను అనమాట. సో ఇవేంటంటే ఎక్కువ అయితే రాలేదు, మీకు వచ్చిన డిజైన్ కూడా సిమిలర్గా దగ్గరికి ఉన్నాయి కాబట్టి నెంబర్స్ పెట్టానంటే ఓన్లీ 7 శారీస్ అయినా ఓన్లీ 7 శారీస్ మాత్రం వచ్చాయి. కానీ బాగుంది, డీసెంట్గా ఉన్నాయి, చాలా నాకు ఎలిగెంట్గా అనిపించాయి అనమాట. అందుకని ఎక్కువ వీడియో చేసేస్తున్నాను. సో లక్కీగా అనుకోకుండా నాకు బ్లౌజ్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ శారీ చూడగానే నాకు చాలా రీసెంట్గా అనిపించింది అనమాట. సో మన వాళ్ళకి చూపించేద్దాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. చూడండి, ప్యూర్ సిల్క్ కోట అనమాట. సిల్క్ కోటాల్లోనే చక్కగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక మన ఇదే జరీ ప్యూర్ అయింది నేను చెప్పను, కానీ జస్ట్ గోల్డ్ రిబ్బన్ బోర్డర్ లాగిస్తాను అనమాట పైన కింద. ఇది చూడండి, మెయిన్ ఇది చూడండి, చికెన్ కర్రీ వర్క్ అనమాట. శారీ టోటల్గా వస్తుంది మనకి ఇట్లా చుట్టూ మళ్ళీ అవుట్లైన్ అనమాట పలు సైడ్. ఓకే, ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి. శారీ చూడండి, ఇదంతా డిజిటల్ ప్రింట్ అనమాట. స్టెప్స్ కూడా చాలా వచ్చాయి, లైట్ వెయిట్ ఉంటుంది, కలర్స్ వచ్చేసి డీసెంట్గా ఉంటుంది. ఇది ప్యూర్ సిల్క్ కోట అనమాట. చాలా నీట్గా డీసెంట్గా మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కొన్ని అకేషన్లో పేస్టల్ షేడ్స్లో డీసెంట్గా వెళ్ళాలనుకుంటాం. అలాంటప్పుడు ఇవి చాలా డిగ్నిఫైడ్ శారీస్ అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను వేసిన శారీ కూడా ఇంకొకటి అవైలబుల్ అని ఉంది, చూడండి నా శారీ చూడండి డిజైను. సో చూపించేస్తాను. కింద బోర్డర్ నచ్చుతుంది. బోర్డర్ చేంజ్ అయిందా? ఓకే, ఎక్కువ లేవండి, త్వరగానే వీడియో చేసేస్తాను. చూడండి, ఫస్ట్ శారీ వచ్చేసి ఐస్ కలర్. చూడండి, శారీ టోటల్గా ఇలా వస్తుంది మనకి. ఎంత బాగుంది కదా, లైట్ వెయిట్, చాలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉంటుంది. మీరు వర్క్ చూసుకుంటే నెంబర్ 1 శారీ అనమాట. ఐష్ కలర్కి డిజిటల్ ప్రింట్స్, కింద పైన ఈక్వల్ కలర్ ఏమంటారు అది చికెన్ కర్రీ వర్క్ అనమాట. బోర్డర్ సైడ్ బోత్ ఆఫ్, అండ్ పళ్ళు సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. అండ్ బ్లౌజ్ వచ్చి ఎస్ ఇదండి బ్లౌజ్. ఇది బ్లౌజ్, డిజిటల్ ప్రింట్ బ్లౌజ్. ఓకే, దీనికి ఏమి బోర్డర్ గిటర్ ఏం లేదు కదా, చూసావా? దీనికి ఏమి సారీ బోర్డర్ ఏమి లేదండి, జస్ట్ డిజిటల్ ప్రింట్ అనమాట. ప్లెయిన్ వచ్చేస్తుంది. మీకు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ పైన నేనేమనుకున్నానంటే చెప్పైనా అండి, పైన ఒక్కొక్కరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి వర్క్ ఇచ్చేస్తారు. ఆ వర్క్ని తీసి వేసుకోండి అని జస్ట్ సలహా చెప్దాం అనుకున్నాను, కానీ చూస్తే పైన లేదు, మనకు కనిపించేంత వరకు వర్క్ ఇచ్చారనమాట. సో సారీ అండి, అందుకని చెప్పేసి మనం ప్లెయిన్గానే స్టిచ్ చేయించుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఇది బ్లౌజ్. అంతేలేండి, మనం పెట్టే కాస్ట్కి వాళ్ళు ఫుల్ వర్క్ ఇవ్వమంటే ఇవ్వలేరు కదా. ఇది డిజిటల్ ప్రింట్, ఐష్ కలర్ అండ్ చికెన్ కర్రీ వర్క్, అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్. సూపర్గా ఉంది, లైట్ వెయిట్, ప్యూర్ హ్యాండ్లూమ్లో సిల్క్ కోట అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ అండి, ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నెంబర్. ఇప్పుడు ఈ వర్క్కి డిఫరెన్స్ ఉందా? అవునండి, వర్క్కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను కట్టిన వర్క్ చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. సరే, వర్క్లకి డిఫరెన్స్ ఉందండి, అందుకని మనకు అలా సిమిలర్గా కనిపిస్తున్నాయి అనుకుంటా. సెకండ్ నెంబర్. ఓకే, చాలా బాగున్నాయండి. చక్కగా ఎవరైనా కాలేజీ లెక్చరర్స్ వేసుకోండి, ప్రొఫెషనల్స్ వాళ్ళు, హై ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా డీసెంట్గా ఉంటుంది, వెయిట్ రాదు. మీరు వాష్ఫుల్ వచ్చేసి లైట్గా షాంపూ వాష్ చేసుకోండి, లైట్ స్టాల్స్ పెట్టుకోండి, ఐరన్ చేయించుకోండి, ఎంత నీట్గా ఉంటాయో శారీస్. అసలు కట్టినా కూడా మనకు కట్టిన స్టైల్ రాదు, ఎందుకంటే అసలు వెయిట్ రాదు కాబట్టి. శారీ టోటల్గా ఇలా ఉంటుంది, లైట్ సిమెంట్ కలర్, డిజిటల్ ప్రింట్. అండ్ మీరు వర్క్ నువ్వు జూమ్ చేసి చూపించు లక్ష్మి, ఎప్పుడైనా సరే కింద వర్క్ చూపించు. ఓకే, వస్తుందా? కింద వర్క్ చూడండి, ఎందుకంటే వర్క్ డిఫరెన్స్ అంతే ఏం లేదు, అన్ని సిమిలర్గా కలర్స్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్. ఇది 3000 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఇంకా పెట్టేయండి. నెంబర్ 3 ఇది కూడా ఐష్ కలర్. ఇది చూడండి, ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది. ఇది చూడండి, ఈ కలర్ అనమాట, ఎగ్జాక్ట్ ఈ కలర్ మనకు రోప్ చూస్తే అర్థమైపోతుంది అనమాట.
శారీ టోటల్గా మనకి ఇలా వస్తుంది. మీకు వర్క్ డిఫరెన్స్ ఉంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ శారీకి ఈ వర్క్కి సేమ్ వర్క్ లక్ష్మి, సేమ్ వర్క్ అండి. నెంబర్ 1 నెంబర్ 3 సేమ్ వర్క్ అనమాట. ఓకే, నెంబర్ 1 నెంబర్ 3 సేమ్ వర్క్, సేమ్ బ్లౌజ్, సేమ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 4 నెంబర్ 4 సిమెంట్ కలర్ నెంబర్ 4 అండి. ఇది ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి కొంచెం సిమిలర్గా ఉంది, కానీ వర్క్ డిఫరెన్స్ అనమాట. ఇదిగో చూడండి, చాలా బాగుంది. సేమ్ మొత్తం డిజిటల్ అంతా ప్లెయిన్, అదే ఏమంటారు ఫ్లోరల్ డిజైను, కింద పైన చికెన్ కర్రీ. అదే నేను చెప్పాను కదా, ఇక్కడ పైన మొత్తం ఫుల్ కనుక ఉంటే హ్యాపీగా మనం బ్లౌజ్కి అటాచ్ చేయించుకోవచ్చు, అక్కడ కట్ చేయించి వేసుకోవచ్చు. కానీ వాడు అలా ఇవ్వలేదు, ఎందుకంటే వేస్ట్ చేసుకోరు కదా. మనం పెట్టిన బడ్జెట్కి కనిపించేంత వరకే పైన వర్క్ ఇచ్చారనమాట. సో శారీ కలర్ వచ్చేసి లైట్, దీని ఏం కలర్ అంటారు, లైట్ యాష్ కలర్, సీ బ్లూ. పర్లే, నాకన్నా నువ్వే బాగున్నావు. సీ బ్లూ ఇక్కడి నుంచి వస్తుంది మీకు. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఫుల్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ వర్క్ ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు కనపడినట్టుగా డిజిటల్స్ ఉండండి. మీకు ప్రతి బ్లౌజ్కి ఇలా ఇచ్చేస్తారు బోర్డర్. అంటే బోర్డర్ అంటే ఇది జస్ట్ కాపర్ జరీ. ఇది కనపడినట్టుగా డిజిటల్ ప్రింట్ ఉంది దీనికి. సో శారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. నెంబర్ 4 సిమిలర్గా దగ్గర ఉన్నాయి. ఇది కూడా సేమ్ అనుకుంటా లక్ష్మి, సేమా 135 సేమ్ నెంబర్ అండి. 135 సేమ్ నెంబర్, సేమ్ వర్క్, సేమ్ అండి. ఓకే, ఇది కూడా సేమ్. బ్లౌజ్ కూడా సేమే వచ్చింది మీకు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 సేమ్ అనుకుంటా, వర్క్ సేమ్. చూడండి ఒకసారి నెంబర్ 6 వర్క్ చూడండి. ఓకేనా, లైట్ సీ బ్లూ అనమాట. నిజంగా ఇది హై, మనకు కనుక మంచి బ్లౌజ్ అంటే కొంచెం వర్క్ని, అదే కొంచెం హైనెక్స్ అట్లా వేసుకొని స్టైల్గా వేస్తే చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. కొన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఇలాంటివి వేయాలనిపిస్తుంది, లైట్గా ఇట్లా అంటే డిగ్నిఫైడ్గా వేసుకోవాలనిపించినప్పుడు ఇలాంటి శారీస్ బాగుంటాయి. క్లాత్ కూడా సిల్క్ కోటాలో హ్యాండ్లూమ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు హ్యాపీగా స్టార్చ్ చేసుకోవద్దు, స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంట్లోనే హోమ్ వాష్ చేసుకోవచ్చు, షాంపూ వాష్ చేసుకోండి, స్టార్చ్ పెట్టుకోండి, ఐరన్ చేయించుకోండి. శారీ నీట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మీకు శారీ కూడా పెద్దగానే వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మీకు. మెయిన్ ఏంటంటే ఈ వర్క్ వల్లే మనకి డీసెంట్గా ఉంది శారీ. దీనికి డ్రెస్సెస్ కూడా వస్తాయండి. మనం నిజంగా చెప్తాను, నేను తీసుకున్నాను, నేను రియల్గా చెప్తున్నాను, నేను సేమ్ డ్రెస్ తీసుకున్నాను. ఇట్లాగే సిల్క్ కొట్టాకి ఇట్లా వర్క్ వచ్చింది. నాకు ఎంత పడింది, ఒక మీన్ 2500 2800 నా డ్రెస్ మెటీరియల్ కాస్ట్. అది మళ్ళీ స్టిచ్డ్ కూడా కాదనమాట. అంటే మన మెటీరియల్కే మనం 2800 పెడితే శారీ ఫుల్ శారీ మనకు వచ్చేస్తుంది కదా. అంటే నాకు నిజంగా నాకు శారీ చూసినప్పుడు కూడా ఇప్పుడు గుర్తొస్తుంది, అబ్బా నేను తీసుకున్నాను కదా. ఇలాగే సిల్క్ కోటాకి ఇలా వర్క్ వచ్చింది మనకి మెటీరియల్ అనమాట. 2800 వేశారు ఆ డ్రెస్. సో దాన్ని బట్టి చూస్తే మనం ఎంత బెటర్ అండి. మనం 3000 నేను శారీ పెట్టింది. మీరు ఏం లేదు, బ్లౌజ్ కూడా ఇది స్టిచ్ చేయించుకోవచ్చు, హైనెక్స్ ఏమైనా పెట్టుకుంటారంటే నీట్గా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. కొన్ని ప్లేసులకి లైట్ కలర్స్తో చాలా స్టైల్గా ఉంటుంది, వేస్తే ఎలిగెంట్గా కనిపిస్తాం అనమాట. సో శారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. హ్యాండ్లూమ్ సిల్క్ కోట అండ్ చికెన్ కర్రీ వర్క్ అండ్ మీకు లైట్ వెయిట్ వస్తుంది, పెద్ద శారీ వస్తుంది. ఓకే, ఇంతవరకు అనమాట. నెక్స్ట్ ఏం పెట్టా. ఓకే, మీకు పట్టు కోటాలో ఒక 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి. మీకు రీస్టాక్ చేస్తాను, ఎవరికైనా నచ్చితే చూసుకోండి. ఇవి నిజంగా అండి ఎప్పుడు డిగ్నిఫైడ్గా పార్టీ వేర్గా ఉండే శారీస్. పార్టీ వేర్లో కూడా మనం ఎట్లా అంటే పెద్ద పంచెస్ అంటే ఏమంటారు, పెద్ద కంచి బోర్డర్స్ అలా కాకుండా కొంతమంది పార్టీ వేర్ల వాళ్ళు కూడా డీసెంట్గా ఇష్టపడే వాళ్ళకి నేను చూపిస్తున్నాను. పట్టుకోట ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేస్తాము, చాలా సక్సెస్ అయిందనమాట. వీడియోస్ కూడా ప్రతిసారి వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఒక 4 శారీస్ ఉన్నాయని చెప్పేసి రీస్టాక్ చేస్తున్నాను. సో ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉన్నా లేకపోతే ఇది ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫుల్ లైట్ వెయిట్, చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీ. పట్టుకోట అంటారు, ఇది పట్టుకోట
చాలా ఎలిగెంట్గా ఉంటుంది కట్టుకుంటే. కలర్ కూడా చూడండి, మీకు కొంత కాపర్ జరీ, అంత జరీ బుటీ అనమాట. ప్యూర్ పట్టు కోట. మీకు వెయిట్ అండి 150 గ్రామ్స్ కూడా రాదు. ఇది వచ్చేసి మాత్రం డ్రై చేసి ఇంట్లో వాష్ చేయొద్దు. మీరు ఎన్నిసార్లైనా వాడుకోండి, ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇది పిస్తా గ్రీన్కి కంచి బార్డర్. అది సిల్క్ కోట, ఇది పట్టు కోట. ఇది హెవీ హ్యాండ్లూమ్ అనమాట. మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళు సైడ్. శారీ టోటల్గా ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది కదా. బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుంది. మీకు నచ్చిన ఇప్పుడు వచ్చేసి అంత టస్సర్ వస్తుంది కదా, టస్సర్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. టస్సర్ వేసుకోండి, లేదంటే మీ దగ్గర వర్క్ వేసుకుంటే దీనికి షైనింగ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇదంతా యాంటిక్ జరీ అండ్ క్లాత్ కూడా చాలా డీసెంట్గా స్మూత్ ఫినిషింగ్ లైట్ వెయిట్లో ఉంది కాబట్టి సో వర్క్ కన్నా కూడా టస్సర్ డీసెంట్గా ఉంటుందని నా ఉద్దేశం. అది మీకు నచ్చితేనే మీరు యాక్సెప్ట్ చేయండి. టస్సర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక బ్లౌజ్ తీసుకున్నాము. కలర్ కానీ బోర్డర్ కానీ చాలా డీసెంట్గా ఉంది. ఇది పార్టీ వేర్ శారీస్. పార్టీ వేర్ శారీస్లో కూడా చాలామంది డిగ్నిఫైడ్గా ఇష్టపడే వాళ్ళకి ఇది కోట అనమాట. వెయిట్ రాదు, 150 గ్రామ్స్ మాత్రమే వస్తుంది. పట్టు కోట అంటారు దీన్ని. హ్యాండ్లూమ్ పట్టు కోట. ఫుల్ మీకు బొట్టి మొత్తం కంచి బోర్డర్ అండ్ పళ్ళు, బ్లౌజ్ కూడా రన్నింగ్. మీకు సిల్క్ మార్క్ చూడవడం వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అనమాట. ఇదేంటంటే శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6800 రూపీస్ శారీస్. ఇప్పుడు నేను ప్రజెంట్ పెట్టిన శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5500 రూపీసేనండి. ఓకే, ఇట్కోండి. ఇలాంటి బ్లౌజులు వేస్తే సూపర్గా ఉంటుంది. నేను అలా అనుకుంటున్నాను. మీకు నచ్చితేనంటే మ్యాచింగ్ లేదు, నేను జస్ట్ చూపించడానికి మాత్రమే ఇలా వేశాను. ఇలాంటి వేశారనుకోండి సూపర్గా ఉంటుంది కదా. ఇది టస్సర్ అంటేనే ఒక డీసెంట్, ఇది ఇంకా పట్టుకోట అంటే ఇంకా డీసెంట్ శారీ. ఓకే, 5500 రూపీస్ అండి. ఈ బ్లౌజ్ మంది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది లక్ష్మి. ఒకసారి ఇది కరెక్ట్ మ్యాచ్. పింక్ చూడు, ఇది చూడండి. ఎందుకంటే ఇదంతా పింక్ లైన్ కదా, నాకు తెలిసి ఇది కరెక్ట్ మ్యాచ్. బుట్టి కూడా ఇది కరెక్ట్ మ్యాచ్. సూపర్గా ఉంటుంది ఇలా వేస్తే. జస్ట్ మన ఇంట్లో పీస్ తీసుకొని చూపించారండి. నెక్స్ట్ వచ్చేసి కలరు ఈ పైతాని ఫ్లవర్స్ కూడా వచ్చాయి. పట్టుకోట చక్కగా మంచి కనకాంబరం షేడ్ అనమాట. చూడండి, పైతాని ఫ్లవర్తో సూపర్గా ఉంటుంది. చాలా డిగ్నిఫైడ్ శారీస్. మీరు పార్టీ వేర్ శారీస్ అనమాట. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకునే శారీస్. పైతాని బంచెస్ వచ్చింది. కింద వచ్చేసి కంచి బోర్డర్, అంటే యాంటిక్ జరీతోనే కనకాంబరం షేడ్. పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది మీకు. పళ్ళు పౌమేటర్ రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అండి. 5500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం షేడ్లోనే మీకు ప్లెయిన్ అనమాట. మీకు ఫస్ట్ పిస్తా గ్రీన్ చూపించా కదా, అదే షేడ్. ఇది బాగుంది. ఇది ప్లెయిన్ అంటే బుట్టి వీవింగ్ కాకుండా ఇష్టపడే వాళ్ళకి ఇలా అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్. 5500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్లో మీకు ప్లెయిన్ చూపించా కదా, ఇప్పుడు దీనికి చిన్న చిన్న మీనాకారి బుట్టీస్ అనమాట. ఇది ఈ జరీ బోర్డర్ చూడండి, కాపర్ చాలా చక్కగా ఉంటుంది. పంచెస్ వచ్చేసి మీనాకారి పంచెస్. శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ అనమాట. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ అండి. చక్కగా మంచిగా సిల్క్ కోట అండ్ పట్టు కోట కూడా చూపించాను. పట్టుకోట అయితే స్టాక్ అని కాదు, రీస్టాక్ చేశాను అనమాట. ఎందుకంటే ఎక్కువ పీసెస్ లేవు, ఓన్లీ 4 or 5 పీసెస్ 4 పీసెస్ చూపించాను అనమాట. కానీ అది బయట చెక్ చేస్తే మీకు 6800 ఉంది. మన దగ్గర పట్టు కోటాలో మంచి యాంటిక్ జరీలో సూపర్గా ఉంటుంది. 5500 రూపీస్. క్వాలిటీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఎవరు మిస్ అవుతుందండి, చాలా డిగ్నిఫైడ్ శారీస్ అనమాట. ఇవి కూడా సూపర్ శారీస్. 3000 రూపీస్ అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.